ఈ రోజు తెలంగాణ ప్రజలకి ఎంతో అపురూపమైన రోజు. సో తెలంగాణ మనం ఎలా అయితే కలలు కన్నాం అట్లాగే వచ్చిందంటారా మీరు? రాలేదని ఈరోజు తెలంగాణ రక్షణ సేన ఏర్పడ్డది. ఏ ఆశయం కోసం అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో, ఏ అమరవీరులు, ఏ తెలంగాణ ఉద్యమకారులు ఏ రకంగా అయితే కొట్లాడి నీళ్ల కోసం, నిధుల కోసం, నియామకాల కోసం పోరాడి సాధించుకున్నటువంటి తెలంగాణ రాలేదనే ఉద్దేశంతో ఏదైతే ఆనాడు ఉద్యమ పార్టీగా ఉన్నటువంటి కేసీఆర్ ఆధ్వర్యంలోని పార్టీ భారత రాష్ట్ర సమితిగా మారిన తర్వాత తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం ఏర్పడ్డదే తెలంగాణ రక్షణ సేన. అంటే మీరు గత ప్రభుత్వం కానీ, ప్రస్తుత ప్రభుత్వం కానీ నీళ్ల గురించి కానీ, నిధుల గురించి కానీ, నియామకాల గురించి కానీ పట్టించుకోలేని పరిస్థితుల్లో ఈరోజు పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి కనుసన్నల్లో నడుస్తున్నటువంటి ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో ఉండబట్టే ఈరోజు తెలంగాణ అస్తిత్వం కోసం ఒక పార్టీ ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ రక్షణ సేన ఏర్పడ్డది. తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలోనే నిజమైనటువంటి తెలంగాణ అమరవీరుల ఆశయాలు కావచ్చు, ఉద్యమకారుల ఆశయాలు కావచ్చు సాధించబోతా ఉంది. అంటే ఒకేలా అటు ఇటు అవినా కూడా టీఆర్ఎస్ పార్టీ మీద కూడా మోస్ట్ ఆఫ్ పీపుల్స్ ఏమనుకుంటారంటే కొత్త పార్టీ ఏం చేస్తారు, ఉన్న అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న కేసీఆర్ కూడా ఏమి చేయలేకపోయారు, ఈ పార్టీ ఏం చేస్తారని చెప్పని మాటలైతే వస్తున్నాయి. మీరేమంటారు? మొదటగా టీఆర్ఎస్ పార్టీ కూడా మొదటగా పుట్టినటువంటి పార్టీ. ఆ రోజు కూడా ఇట్లే అన్నారు, మన యొక్క చిత్తశుద్ధి ప్రజలు గమనిస్తారు, మన యొక్క పోరాట పట్టుమని ప్రజలు గమనిస్తారు. మనకు ప్రజల అంశాల పట్ల, ప్రజల సమస్యల పట్ల, తెలంగాణ అస్తిత్వం పట్ల ఆయా పార్టీలకి ఎంత కమిట్మెంట్ ఉన్నదో అనేది ప్రజలు చూస్తారు తప్ప మీరు ఈరోజు మేము ప్రకటించినటువంటి ఏదైతే పాంచజన్యం ఉన్నదో తెలంగాణ అమరవీరుల, తెలంగాణ ఉద్యమకారుల ఆశయాలకు అనుగుణంగా ఉన్నాయి కాబట్టి ఈరోజు ప్రజలంతా ఒకవైపు మా వైపు చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ అనుభవంతో పని లేదు, చేయాలనేటువంటి ఒక చిత్తశుద్ధి ఉంటే చాలా అనేది మా ఉద్దేశం. ఖచ్చితంగా చేస్తూ ఉంటే అనుభవం వస్తుంది. ఎవరైనా కూడా మొదట ఫ్రెషరే కాబట్టి తర్వాత చేస్తుంటే కూడా అనుభవం వస్తుంది. ఈరోజు తెలంగాణ రక్షణ సాధించే క్రమంలో ఉన్నది. మోస్ట్ ఆఫ్ పీపుల్స్ ఏమంటున్నారంటే వీళ్ళు చేసే ధర్నాలు కూడా ఓన్లీ వీడియోస్ కోసమే, జెన్యూన్ గా చేయట్లేదు. సో సమ్ వీడియోస్ వచ్చాక దాని గురించి వదిలేస్తున్నారని చెప్పాను. ఎక్కడ వదిలేసారు చెప్పండి? వెలుగుమట్ల గురించి చివరి దాకా పోరాడింది ఎవరండి? నాగర్ కర్నూలులో ఇన్సిడెంట్ జరిగితే చివరి దాకా పోరాడింది ఎవరండి? పరిగిలో ఇష్యూ జరిగితే రైతుల పట్ల నిలబడి కొట్లాడింది ఎవరండి? ఏదో పోయి ఇట్లా పరామర్శ చేసి రాలేదు కదా. సో కొంతమంది తెలంగాణ అవివేకులు, లేక తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది అవగాహన లేని వ్యక్తులు, రాజకీయ ప్రత్యర్థులు ఓర్వలేక మాట్లాడే మాటలు సమాధానం వీడియోల కోసం ప్రోగ్రామ్ చేస్తారండి. ఎక్కడైనా ఎంత హాస్యాస్పదం, అదొక విమర్శన. ఐడియాలజికల్ గా విమర్శించాలి. మీరు సిద్ధాంతపరంగా మాట్లాడితే దానికి మేము సమాధానం చెప్తాం. సో లాస్ట్ అండ్ ఫైనల్ ఈ రోజు తెలంగాణ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా ఉద్యమకారులకు, ఆనాడు పోరాడి కొట్లాడినటువంటి అందరి ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు ఒకసారి గమనిస్తే పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఏలుబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరో ఉద్యమానికి మనం సిద్ధం కావాలి. ఎందుకోసమంటే మన అస్తిత్వం మీద దాడి చేసిన, మన ఆత్మగౌరవం మీద దాడి చేసినా కూడా మనం అందరం కూడా ప్రతిఘటించాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ అంటేనే ఒక ఉద్యమ నేపథ్యం, ఒక పోరాట చరిత్ర గల తెలంగాణ. కాబట్టి మనం పక్క రాష్ట్రాల యొక్క ఏలు పెడితే వాళ్ళ యొక్క ఆధిపత్యం ఉంటే మాత్రం సాధించేది లేదు. ఈ సందర్భంగా తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఇక్కడ ఒక అడ్డుగోడగా నిలబడుతుంది. ఆత్మగౌరవం కోసం, అస్తిత్వం కోసం ఏర్పడడం, మనం అందరం కలిసికట్టుగా మన ఆశయాలను సాధించుకునే దిశగా ముందుకెళ్లాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.